విజయవాడ నుండి నిత్యం బెంగళూరు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. బస్సుల్లో వెళ్లాలన్నా, ట్రైన్లలో వెళ్లాలన్నా ఎలా ఉన్నా కనీసం 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు వారికి ఒక శుభవార్త. విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ రాబోతుంది. కేవలం 9 గంటల్లోగా విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. పైగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు కేవలం 4:30 గంటల్లోనే గమ్యం చేరుకుంటారు. ఇక విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కేవలం 9 గంటల్లోనే విజయవాడ నుండి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇక ఈ వందే భారత్లో దాదాపు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్లు, 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉంటాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. కొత్తగా రాబోయే ఈ ట్రైన్ విజయవాడలో ఉదయం 5:15 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోల్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కటప్పడి మీదుగా బెంగళూరుకి 14:15 గంటలకు చేరుతుంది. అంటే కేవలం 4:30 గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్లో బెంగళూరులో మధ్యాహ్నం 2:45 బయలుదేరి కటప్పాడి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోల్, తెనాలి మీదుగా విజయవాడకు 11:45 చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి వారానికి 3 రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్ వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. త్వరలో రాబోయే వందే భారత్ ట్రైన్తో తక్కువ సమయంలో గమ్యస్థానాలను చేరుకోవడంతో పాటు ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.